హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో యూనియన్ బడ్జెట్ 2025 సంవత్సరానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి, డిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, టీఎస్ టెట్, ఏపీ టెట్, ఆర్ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇవి యూజ్ అవుతాయండి. కాబట్టి ఒకసారి మొత్తం చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ఎటువంటి పథకంపై వ్యవసాయ జిల్లాలు ప్రోగ్రాం ప్రారంభించారు? ఎటువంటి పథకంపై వ్యవసాయ జిల్లాలు ప్రోగ్రాం ప్రారంభించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ప్రధాన్ మంత్రి కృషి యోజన. ప్రధాన్ మంత్రి కృషి యోజన. కొత్త వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం కింద ఎన్ని జిల్లాలు లక్ష్యంగా తీసుకోబడ్డాయి? కొత్త వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం కింద ఎన్ని జిల్లాలు లక్ష్యంగా తీసుకోబడ్డాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 100 జిల్లాలు. కొత్త వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కొత్త వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, వ్యవసాయ ఉత్పత్తి మరియు ప్రతిఘటనను పెంచడం. వ్యవసాయ ఉత్పత్తి మరియు ప్రతిఘటనను పెంచడం. వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం యొక్క ముఖ్యమైన దృష్టి ఏది కాదు? వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం యొక్క ముఖ్యమైన దృష్టి ఏది కాదు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రైతులకు డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి. రైతులకు డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి. ఇది వచ్చింది ముఖ్యమైన దృష్టిలో అయితే కాదనమాట. ముఖ్యమైన దృష్టిలో వచ్చేసి పంట వైవిధ్యం, నీటి సరఫరా విస్తరణ, వాణిజ్య పోరుగు, నిల్వ మెరుగులు. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది రైతులు లాభపడుతారని అంచనా వేయబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 1.7 కోట్లు. 1.7 కోట్లు. బడ్జెట్ 2025-26 కింద కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ. కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే కేసీసీ క్రెడిట్ పరిమితి ఎంత పెరిగింది? కిసాన్ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ పరిమితి ఎంత పెరిగింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 5 లక్షలు. 5 లక్షలు. ఈ పథకం కింద పప్పులు కొనుగోలు చేసే ప్రభుత్వ సంస్థ ఏది? ఈ పథకం కింద పప్పులు కొనుగోలు చేసే ప్రభుత్వ సంస్థ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఎన్ఏపిఈడి మరియు ఎన్సిసిఎఫ్. ఎన్ఏపిఈడి మరియు ఎన్సిసిఎఫ్. ఈ బడ్జెట్ కింద స్వదేశం పప్పులు మిషన్ కోసం లక్ష్యంగా ఉంచిన పప్పులు ఏవి? ఈ బడ్జెట్ కింద స్వదేశం పప్పుల మిషన్ కోసం లక్ష్యంగా ఉంచిన పప్పులు ఏవి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, తూర్ మరియు మసూర్. తూర్ మరియు మసూర్. ఈ బడ్జెట్ కింద ఏ రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటు చేయబడుతుంది? ఈ బడ్జెట్ కింద ఏ రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటు చేయబడుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, బీహార్. బీహార్. పండ్ల మరియు కూరగాయల ఉత్పత్తి కోసం ఏ కొత్త పథకం ప్రారంభించబడింది? పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తి కోసం ఏ కొత్త పథకం ప్రారంభించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, జాతీయ పండ్ల మరియు కూరగాయల ఉత్పత్తి మిషన్. జాతీయ పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తి మిషన్. 2024 జులై నుండి ఎంతమంది అధిక ఉత్పత్తి పంట రకాలను పరిచయం చేయనున్నారు? 2024 జులై నుండి ఎంతమంది అధిక ఉత్పత్తి పంట రకాలను పరిచయం చేయను? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 100. జాతీయ కాటన్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? జాతీయ కాటన్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, భారత్లో కాటన్ ఉత్పత్తిని పెంచడం. భారతదేశంలో కాటన్ ఉత్పత్తిని పెంచడం అన్నమాట. జాతీయ కాటన్ మిషన్ కింద ప్రధాన లక్ష్యం ఏమిటి? జాతీయ కాటన్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కాటన్ ఉత్పత్తి పెంపు. కాటన్ ఉత్పత్తి పెంపు. జల్ జీవన్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? జల్ జీవన్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సురక్షితమైన త్రాగునీరు అందించడం. సురక్షితమైనటువంటి త్రాగునీటిని అందించడం. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది ప్రజలు లాభపడ్డారు? జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది ప్రజలు లాభపడ్డారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 15 కోట్ల మంది. 15 కోట్ల మంది. బడ్జెట్ 2025-26 కింద ఎంఎస్ఎంఈ సంస్కరణల కింద ఎంతమంది ఎంఎస్ఎంఈఎస్లు లక్ష్యంగా తీసుకోబడ్డాయి?
బడ్జెట్ 2025-26 కింద ఎంఎస్ఎంఈ సంస్కరణల కింద ఎంతమంది ఎంఎస్ఎంఈలను లక్ష్యంగా తీసుకోబడ్డాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 5.7 కోట్లు. 5.7 కోట్లు. ఎంఎస్ఎంఈఎస్ భారతదేశం యొక్క ఎన్ని శాతం ఎగుమతులను కాంట్రిబ్యూట్ చేస్తాయి? ఎంఎస్ఎంఈఎస్ భారతదేశం యొక్క ఎన్ని శాతం ఎగుమతులను కాంట్రిబ్యూట్ చేస్తాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 45%. 45%. ఎక్కడ జాతీయ ఆహార సాంకేతిక సంస్థ స్థాపించబడుతుంది? జాతీయ ఆహార సాంకేతిక సంస్థ ఎక్కడ స్థాపించబడుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బీహార్. బీహార్. ఈ సంస్థ నుండి ప్రధాన లాభం ఏమిటి? ఈ సంస్థ నుండి ప్రధాన లాభం ఏంటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నైపుణ్య అభివృద్ధి మరియు స్వయం ఉపాధి. నైపుణ్య అభివృద్ధి మరియు స్వయం ఉపాధి. రాష్ట్రాలకు రాజధానుల ఖర్చుల కోసం ఎంత రుణం కేటాయించబడింది? రాష్ట్రాలకు రాజధానుల ఖర్చుల కోసం ఎంత రుణం కేటాయించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1.5 లక్ష కోట్లు. 1.5 లక్ష కోట్లు. ఈ రుణాలు ఎన్ని సంవత్సరాలు వడ్డీ రహితంగా ఉంటాయి? ఈ రుణాలు ఎన్ని సంవత్సరాలు వడ్డీ రహితంగా ఉంటాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు. ఎటువంటి రంగంలో గోదాములు మరియు విమానభోగి మౌలిక వసతుల అభివృద్ధి చేయబడుతుంది? ఎటువంటి రంగంలో గోదాములు మరియు విమానభోగి మౌలిక వసతులు అభివృద్ధి చేయబడుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హార్టికల్చర్. హార్టికల్చర్. వ్యవసాయ ఎగుమతుల కోసం అమలు చేయబడే ముఖ్య సంస్కరణ ఏది? వ్యవసాయ ఎగుమతుల కోసం అమలు చేయబడే ముఖ్య సంస్కరణ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి త్వరిత కార్గో స్క్రీనింగ్ మరియు కస్టమ్స్ క్లియరెన్స్. త్వరిత కార్గో స్క్రీనింగ్ మరియు కస్టమ్స్ క్లియరెన్స్. అట్లా టింకరింగ్ ల్యాబ్స్ స్థాపించడానికి ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు లక్ష్యంగా ఉన్నారు? అట్లా టింకరింగ్ ల్యాబ్స్ స్థాపించడానికి ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు లక్ష్యంగా ఉన్నారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 50,000. 50,000. ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ నేర్చుకునే ప్రాప్యతను అందించడానికి ఏ పథకం అమలు చేయబడింది? ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ నేర్చుకునే ప్రాప్యతను అందించడానికి ఏ పథకం అమలు చేయబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ. పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ. అటల్ పెన్షన్ యోజన కింద గిగ్ కార్మికులకు ఆరోగ్య బీమా అందించబడుతుంది. ఏ అటల్ పెన్షన్ యోజన కింద గిగ్ కార్మికులకు ఆరోగ్య బీమా అందించబడుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పిఎం జన ఆరోగ్యం యోజన. పిఎం జన ఆరోగ్య యోజన. ఏ ఆలోచనలో గిగ్ కార్మికులు ఎంతమంది లాభపడతారు? ఈ ఆలోచనలో గిగ్ కార్మికులు ఎంతమంది లాభపడతారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1 కోటి మంది. 1 కోటి మంది. గిగ్ కార్మికులను నమోదు చేసే పోర్టల్ ఏది? గిగ్ కార్మికులను నమోదు చేసే పోర్టల్ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈ స్టాంప్ పోర్టల్. ఈ స్టాంప్ పోర్టల్. సాలరీడ్ వ్యక్తుల కోసం కొత్త ఆదాయ పన్ను విముక్తి పరిమితి ఎంత? సాలరీడ్ వ్యక్తుల కోసం కొత్త ఆదాయ పన్ను విముక్తి పరిమితి ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 12.75 లక్షలు. 12.75 లక్షలు. ఎటువంటి అద్దెకు టీడీఎస్ పరిమితిని పెంచారు? ఎటువంటి అద్దెకు టీడీఎస్ పరిమితిని పెంచారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 6 లక్షలు. 6 లక్షలు. బడ్జెట్ 2025-26 కింద మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఎంత కేటాయించబడింది? బడ్జెట్ 2025-26 కింద మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఎంత కేటాయించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 4.5 లక్ష కోట్లు. 4.5 లక్ష కోట్లు. ప్రతిష్టా పథకాలకు సంబంధించిన ఏ కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టబడింది? ప్రతిష్టా పథకాలకు సంబంధించిన ఏ కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గ్రామీణ రోడ్ల అభివృద్ధి పథకం. గ్రామీణ రోడ్ల అభివృద్ధి పథకం. బడ్జెట్ 2025-26 ప్రకారం మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ నెట్వర్క్ కి ఎంత కేటాయించబడింది? బడ్జెట్ 2025-26 ప్రకారం మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ నెట్వర్క్ కి ఎంత కేటాయించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1 లక్ష కోట్ల. 1 లక్ష కోట్లు. భారతదేశంలో పొరుగున ఉన్న దేశాలకు సాగు మరియు ఆహారంపై పోషణాత్మక సహకారానికి ఎంత రుణం ఇవ్వబడింది?
భారతదేశంలో పొరుగున ఉన్న దేశాలకు సాగు మరియు ఆహారంపై పోషణాత్మక సహకారానికి ఎంత రుణం ఇవ్వబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 5,000 కోట్లు. 5,000 కోట్లు. బడ్జెట్ 2025-26లో అగ్రికల్చర్ రంగానికి ఎంత కేటాయించబడింది? 2025-26లో అగ్రికల్చర్ రంగానికి ఎంత కేటాయించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2,00,000 కోట్లు. 2,00,000 కోట్లు. మహిళా సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఎన్ని పథకాలు ప్రకటించబడ్డాయి? మహిళా సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఎన్ని పథకాలు ప్రకటించబడ్డాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 5 పథకాలు. 5 పథకాలు. స్వయం కృషి కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఎవరు ప్రయోజనం పొందుతారు? స్వయం కృషి కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఎవరు ప్రయోజనం పొందుతారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మహిళలు. మహిళలు. పునరుజ్జీవన క్షేత్రంలో బడ్జెట్ 2025-26 కింద ఎంత కేటాయించబడింది? పునరుజ్జీవన క్షేత్రంలో బడ్జెట్ 2025-26 కింద ఎంత కేటాయించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 15,000 కోట్లు. 15,000 కోట్లు. పర్యావరణ పరిరక్షణ కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా ఎన్నో రుణాలు ప్రకటించబడ్డాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 10 కోట్లు. 10 కోట్లు. స్మార్ట్ నగరాల అభివృద్ధి కోసం బడ్జెట్ 2025-26లో ఎంత కేటాయించబడింది? స్మార్ట్ నగరాల అభివృద్ధి కోసం బడ్జెట్ 2025-26లో ఎంత కేటాయించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 50,000 కోట్లు. 50,000 కోట్లు. పోర్టుల అభివృద్ధి కోసం ఎంత కేటాయించబడింది? పోర్టుల అభివృద్ధి కోసం ఎంత కేటాయించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 40,000 కోట్లు. 40,000 కోట్లు. జాతీయ జల నేషనల్ టాలెంట్ ప్రోగ్రామ్ ఎన్టీపీ అనేది కింద ఎక్కడ అమలు చేయబడింది? జాతీయ జల నేషనల్ టాలెంట్ ప్రోగ్రామ్ అనేది కింద ఎక్కడ అమలు చేయబడింది? ఎన్టీపీ అంటే నేషనల్ టాలెంట్ ప్రోగ్రామ్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాజస్థాన్. రాజస్థాన్. బడ్జెట్ 2025-26 కింద కృషి రంగంలోని విద్యార్థుల కోసం ఎంత కేటాయించబడింది? బడ్జెట్ 2025-26 కింద కృషి రంగంలోని విద్యార్థుల కోసం ఎంత కేటాయించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 10,000 కోట్లు. 10,000 కోట్లు. వ్యవసాయ రంగంలో నైపుణ్య అభివృద్ధి కోసం ఎన్ని కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయబడతాయి? వ్యవసాయ రంగంలో నైపుణ్య అభివృద్ధి కోసం ఎన్ని కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయబడతాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 15. 15. ఆధునిక సైనిక అభివృద్ధి కోసం బడ్జెట్ 2025-26 కింద ఎంత కేటాయించబడింది? ఆధునిక సైనిక అభివృద్ధి కోసం బడ్జెట్ 2025-26 కింద ఎంత కేటాయించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు. 2025-26 బడ్జెట్ ప్రకారం ఏ కొత్త ఆలోచనను జాతీయ ఆరోగ్య పథకంలో ప్రవేశపెట్టారు? ఈ బడ్జెట్లో ఏ కొత్త ఆలోచనను జాతీయ ఆరోగ్య పథకంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆరోగ్య సమాధాన నెట్వర్క్. ఆరోగ్య సమాధాన నెట్వర్క్. స్మార్ట్ వర్క్ ప్లేస్ అభివృద్ధి కోసం ఎంత బడ్జెట్ కేటాయించబడింది? 2025-26 బడ్జెట్లో స్మార్ట్ వర్క్ ప్లేస్ అభివృద్ధి కోసం ఎంత బడ్జెట్ కేటాయించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 15,000 కోట్లు. 15,000 కోట్లు. ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏమిటి? ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జాతీయ ఆర్థిక బలవంతం పథకం. జాతీయ ఆర్థిక బలవంతం పథకం. బడ్జెట్ 2025-26 కింద చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈస్ కొరకు ఎన్ని కొత్త రుణాలు ప్రకటించబడ్డాయి? ఈ బడ్జెట్లో చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కొరకు ఎంత కొత్త రుణాలు ప్రకటించబడ్డాయి? ఎన్ని? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 3,00,000 కోట్లు. 3,00,000 కోట్లు. నూతన పరిశ్రమల అభివృద్ధి కోసం ఎటువంటి ముఖ్యమైన మార్పులు చేశారు? నూతన పరిశ్రమల అభివృద్ధి కోసం ఎటువంటి ముఖ్యమైన మార్పులు చేశారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పరిశ్రమలకు సంబంధించి సులభమైన రుణ నిబంధనలు. 2025-26 బడ్జెట్ ప్రకారం ఎలాంటి కొత్త పన్ను సవరణలు ఉన్నాయి? ఈ బడ్జెట్ ప్రకారం ఎలాంటి కొత్త పన్ను సవరణలు ఉన్నాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పన్ను సవరించిన ప్రక్రియలు. పన్ను సవరించినటువంటి ప్రక్రియలు.
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య ఉద్యోగుల కోసం ఏ రకమైన కొత్త ప్రయోజనాలు ప్రకటించబడ్డాయి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏ రకమైన కొత్త ప్రయోజనాలు ప్రకటించబడ్డాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సౌకర్యాల అంగీకారం. సౌకర్యాల అంగీకారం. పర్యావరణ పరిరక్షణ కోసం బడ్జెట్ 2025-26లో ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏమిటి? పర్యావరణ పరిరక్షణ కోసం బడ్జెట్ 2025-26లో ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏంటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహక పథకం. సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహక పథకం. 2025-26 బడ్జెట్ ప్రకారం వృత్తి అభివృద్ధి పథకాలకు ఎన్ని కొత్త యాజమాన్యాలు ప్రవేశపెట్టారు? 2025-26 బడ్జెట్ ప్రకారం వృత్తి అభివృద్ధి పథకాలకు ఎన్ని కొత్త యాజమాన్యాలు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 5. సమగ్ర గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించిన మొత్తం బడ్జెట్ ఎంత? సమగ్ర గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించిన మొత్తం బడ్జెట్ ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్లు. పారిశ్రామిక అభివృద్ధి కోసం బడ్జెట్ 2025-26లో ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏమిటి? పారిశ్రామిక అభివృద్ధి కోసం బడ్జెట్ 2025-26లో ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దేశీయ తయారీ ప్రోత్సాహ పథకం. దేశీయ తయారీ ప్రోత్సాహ పథకం. బడ్జెట్ 2025-26 ప్రకారం నూతన ప్రభుత్వ రంగ సంస్కరణలు ఎవరిని ప్రభావితం చేశాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులు. భారతదేశంలో అభివృద్ధి చెందిన కేంద్ర బిల్లుల నిర్వహణ కోసం ఎంత కేటాయించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 10,000 కోట్లు. 10,000 కోట్లు. పన్నుల సవరణకు సంబంధించిన ప్రధాన మార్పులు ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పన్ను చెల్లింపుదారులకు సులభతరం. పన్ను చెల్లింపుదారులకు సులభతరం. సమగ్ర పర్యావరణ సాధనాలకు అనుగుణంగా ప్రభుత్వం ఎంత ఆర్థిక నిధులను కేటాయించింది? సమగ్ర పర్యావరణ సాధనాలకు అనుగుణంగా ప్రభుత్వం ఎంత ఆర్థిక నిధులను కేటాయించింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 15,000 కోట్లు. 15,000 కోట్లు.